మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు తేజస్విని గారు, గైనకాలజిస్ట్. మేడంతో మాట్లాడతాం. హాయ్ మేడం. హాయ్ అండి. మేడం, చాలా మందికి అమ్మాయిలకి పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా పెయిన్స్ వస్తూ ఉంటాయి. నిజంగా ఆ పెయిన్స్ సహజమైన అలా వస్తాయంటారా నిజంగా? డెఫినెట్లీ అండి. పీరియడ్ టైంలో పెయిన్ అనేది నార్మల్ అనమాట. ఎందుకు అలా అంటే వస్తుందంటే, పీరియడ్ సమయంలో ఏమవుతుంది, గర్భాశయం నుంచి ఏదైతే పొర ఏర్పడి ఉంటుందో ప్రెగ్నెన్సీ కోసం, ఆ పొర ఊడిపోవడం వల్లే వాళ్ళకి ఇలా పీరియడ్స్ లాగా వస్తాయి. ఆ పొర ఊడిపోయేటప్పుడు గర్భాశయం కొన్ని కాంట్రాక్షన్స్ జరుగుతాయి. ఆ టైంలో ఆ కాంట్రాక్షన్స్ వల్ల వాళ్ళకి మైల్డ్ పెయిన్గా అనిపిస్తుంది. ఎందుకంటే అలా పుషింగ్ కాంట్రాక్షన్స్ చేయడం వల్లే బ్లడ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఇది నార్మల్ కండిషన్. బట్ కొంతమందిలో మాత్రమే ఇది పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. ఇది నార్మల్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి డైలీ యాక్టివిటీస్ కానీ డిస్టర్బెన్స్ ఏది ఉండదు. అంటే రెగ్యులర్గా వర్క్స్ చేసుకోవచ్చు, లేదా జాబ్స్ కానీ ఇలాంటి ఏది డిస్టర్బెన్స్ కలిగించదు. బట్ కొంతమందిలో మాత్రమే ఈ కాంట్రాక్షన్స్ మైల్డ్గా సివియర్ ఫామ్లో ఉంటాయి. నార్మల్ కన్నా కూడా తీవ్రంగా మారిపోతూ ఉంటాయి. అప్పుడు ఎక్కువసార్లు గర్భాషన్స్ కాంట్రాక్షన్స్ జరిగి, లేదంటే ఆ కాంట్రాక్షన్స్ వల్ల ఇతర ఆర్గాన్స్ పైన ప్రెషర్ పడి వాళ్ళకి పెయిన్ సివియర్ ఫామ్లో ఉంటాయి. మరి కొంతమందికి ఎలా ఉంటుందంటే, స్కూల్కి వెళ్ళలేకుండా, కాలేజ్కి వెళ్ళలేకుండా పీరియడ్ టైంలో కంప్లీట్ రెస్ట్, ఇంకా పడిపోతూ ఉంటారు. కూర్చోవడానికి నిల్చోవడానికన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. దేనివల్ల అంటే ఈ కాంట్రాక్షన్స్ పెయిన్ వల్లనే. అది సివియర్ ఫామ్లో ఉంటాయి. ఆ సివియర్ ఫామ్లో ఎందుకు ఉంటాయంటే, నార్మల్గా కొంతమందికి ఎలాంటి డిసీజ్ లేకపోయినా సివియర్గా ఉంటాయి. బట్ కొన్ని కేసెస్లో డిసీజ్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట ఇంటర్నల్లో. నార్మల్ పెయిన్ కన్నా కూడా అంటే చెక్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీ మంత్. ప్రీవియస్లీ ఎలా ఉంది పెయిన్, ఫస్ట్ నుంచి పెయిన్ఫుల్గా ఉంటే అది నార్మల్గానే కనిపిస్తుంది. బట్ ఫస్ట్ నుంచి నార్మల్గా ఉండి ఇన్ బిట్వీన్ మిడిల్ ఆఫ్ ది సైకిల్లో, లేదంటే 2-3 months నుంచి, లేదంటే 1 year నుంచి పెయిన్ వచ్చిన వాళ్ళలో ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. వాళ్ళకి ఏమైనా ఫైబ్రాయిడ్స్ కానీ, లేదంటే ఎండోమెట్రియోసిస్ కానీ, బల్కీ యూట్రస్ కానీ, ఇలా ఇంటర్నల్గా ఏదైనా డిసీజ్ కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఇలా పెయిన్ సివియర్ ఫామ్లో ఉంటుంది. సో ఇలా పెయిన్ ఉన్నప్పుడు అసెస్ చేసుకోవాలి. ప్రీవియస్లీ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, పెయిన్ సివియారిటీ ఎలా ఉంది, అది మన డైలీ వర్క్స్ డిస్టర్బ్ చేస్తుందా, ఈ పెయిన్తో పాటు ఇంకేమైనా పీరియడ్ సమస్యలు ఆడుతున్నాయి, హెవీ బ్లీడింగ్ కానీ, లేదంటే క్లాట్స్ పడడం కానీ, వీక్నెస్ కనిపించడం, కళ్ళు తిరగడం, ఇలాంటివి ఏమైనా ఉన్నాయో చూసుకుంటూ ఉండాలి. ఇలా కనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉండాలి. ఇలాంటి కండిషన్స్కి హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సపోజ్ డిసీజ్ లేకపోయినా కూడా పెయిన్ తగ్గుతుంది. నార్మల్గా ఈ పెయిన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల, లేదంటే ఎక్కువ సివియర్ కాంట్రాక్షన్స్ వల్ల వస్తుంది. హోమియోపతి మందులు ఎలా చేస్తాయంటే, ఆ కాంట్రాక్షన్స్ని నార్మలైజ్ చేసేలాగా, బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా న్యాచురల్గానే ఆ సైకిల్ కంటిన్యూ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. ఇన్ కేస్ డిసీజెస్ ఉన్నాయనుకోండి, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఆ ప్రాబ్లమ్స్ని కూడా ఇంకా సివియారిటీ మారకుండా ఎర్లీ స్టేజ్లోనే తగ్గేలా కూడా మెడిసిన్స్ ఉన్నాయి. ఇంకా ఫిజికల్ హోమియోపతిలో టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేస్తాం. అంటే మెడిసిన్స్ అందరూ ఇస్తారు, బట్ క్వాలిటీ మెయిన్. ఇంత మంచి క్వాలిటీ కరెక్ట్ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఆ డిసీజ్ కండిషన్ ఏదైతే ఉంటుందో అది రూట్ కాజ్ నుంచి కంప్లీట్గా క్యూర్ అవుతుంది. మేడం, చాలా మందికి పీరియడ్స్ టైంలో హెవీగా కడుపు నొప్పి వస్తుంటుంది. మెయిన్లీ కడుపు నొప్పి ఎందుకు వస్తుందంటారు? కడుపు నొప్పి మాత్రమే ఉండదు. అంటే కడుపు నొప్పి అంటారు, బట్ అందరుగా అది కడుపు నొప్పి అయితే కాదు. నార్మల్గా తెలియకుండా కడుపు నొప్పి అంటారు, బట్ అది పెల్విక్ పెయిన్ అంటుంటాం నార్మల్గా. ఈ పొత్తి కడుపులో ఏముంటాయి, గర్భాశయం, అండాశయం, ఇవన్నీ ఫిమేల్ ఆర్గాన్స్ అన్నీ ఉంటాయి. ఈ పీరియడ్ సమయంలో ఏమవుతుంది, హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. దానివల్ల మజిల్స్ అనేటివి కాంట్రాక్షన్ స్టేట్లో ఉంటాయి. దాంతో పాటు కూడా పీరియడ్ సమయంలో గర్భాశయం ఎక్కువ కాంట్రాక్షన్స్ జరుగుతూ ఉంటుంది. అందుకని పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది. యాక్చువల్లీ అది స్టమక్ పెయిన్ కాదు, కింద కడుపులో నొప్పి అని చెప్తుంటారు. పొత్తి కడుపులో నొప్పి అంటాం. ఈ నొప్పి ఈ కాంట్రాక్షన్స్ వల్ల అనేది, ఈ కాంట్రాక్షన్స్ వల్ల బ్లడ్ బయటకు వస్తుంది కాబట్టి వాళ్ళకి నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇదే కాకుండా ఆ టైంలో అక్కడ ఉన్న కండరాలు అనేవి టైట్గా ఉంటాయి. ఈ టైట్నెస్ వల్ల, లేదంటే మజిల్ ఇరిటేషన్ వల్ల కూడా వాళ్ళకి బ్యాక్ పెయిన్ కానీ, లేదంటే లోవర్ అబ్డామినల్ పెయిన్ ఎక్కువ సివియర్ ఫామ్లో ఉండడం, కిందకి లాగినట్టు అనిపిస్తుంటుంది కొంతమందికి బరువుగా ఉండడం, ఇవన్నీ అనిపిస్తుంటుంది. అంటే కొంతమందికి పెయిన్ లాగా ఉంటుంది, కొంతమందికి హెవీనెస్ ఫీలింగ్ వస్తుంది అనమాట. పెయిన్ ఒక రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది, హెవీనెస్ ఒక రకంగా ట్రీట్మెంట్ ఉంటుంది. డిఫరెంట్గా ఉంటుంది. ఈ హెవీనెస్ ఎందుకు ఉంటుంది వాళ్ళకి, ఆ గర్భాశయం నార్మల్ షేప్లో లేకుండా పెద్దగా అయిపోవడం, బల్క్ యూట్రస్ అంటాం, లేదంటే వాప్ ఏమైనా రావడం కానీ, లేదంటే గర్భాశయంలో గడ్డలు ఏదైనా ఏర్పడినా కానీ, లేదంటే ఇంకేమైనా పాలిప్స్ కానీ, ఇంటర్నల్గా డిసీజెస్ ఏదైనా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి హెవీనెస్ ఫీలింగ్ వస్తుంది. కిందకి కొంతమందిలో ఎలా ఉంటుందంటే, గర్భాశయం ప్రొలాప్స్ కండిషన్లో ఉంటుంది. అంటే కిందకి పడిపోతున్నట్టు అనిపిస్తుంది. ఏజ్ పెరిగే కొద్దీ 30 yearsకి 40 yearsకి, లేదంటే మల్టిపుల్ డెలివరీస్ జరుగుతుంటాయి కదా, అలాంటి వాళ్ళు, అంటే ఎక్కువ మోర్ దాన్ 2-3 డెలివరీస్ కంటే ఎక్కువైన వాళ్ళు కూడా గర్భాశయం కొద్ది రోజుల తర్వాత వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల వాళ్ళకి అవి లూజ్ అయిపోతే అయిపోతాయి. ఆ లూజెస్ వల్ల కిందకి లాగినట్టు, లేదంటే జారి పడిపోయినట్టు అనిపిస్తుంటుంది. అదే వాళ్ళకి హెవీనెస్గా అనిపిస్తుంటుంది ఈ పీరియడ్ టైంలోనే. ఇలాంటి సందర్భంలో కూడా హోమియోపతి చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. వాళ్ళకి మజిల్ స్ట్రెంత్ పెంచేలాగా, ఆ పెయిన్ సివియారిటీ తగ్గేలా కూడా హెల్ప్ చేస్తుంది. మేడం, చాలా మందికి ఇదే పీరియడ్స్ టైంలో బ్యాక్ పెయిన్ బాగా వస్తుందంటారు. ఇప్పుడు స్టమక్ పెయిన్ ఎంత కామన్ అయిందో బ్యాక్ పెయిన్ కూడా వస్తుంటుంది. మరి బ్యాక్ పెయిన్కి ఎందుకు వస్తుందంటారు బ్యాక్ పెయిన్?
ఈ పీరియడ్ టైంలో స్టమక్ పెయిన్ ఎలాగో బ్యాక్ పెయిన్ అదే విధంగా ఉంటుంది. అది కొంతమందికి మిడ్ ఆఫ్ ది బ్యాక్లో ఉంటుంది, లేదంటే కొంతమందికి ఆ రేడియేషన్ కూడా ఉంటుంది, కొంతమందిలో కిందకి థైస్ వరకు పాస్ అయ్యేలా కూడా ఉంటుంది. నార్మల్గా ఈ పీరియడ్ పెయిన్ అనేది రేడియేషన్ ఏది ఉండదు. ఇన్ కేస్ వాళ్ళకి రేడియేట్ అవుతుందంటే సాటిగా కానీ లేదంటే ఇంకేదైనా నర్వ్ ఇరిటేషన్ వల్లనే రేడియేట్ అవుతూ ఉంటుంది. నార్మల్ పీరియడ్ పెయిన్లో మైల్డ్గా పీరియడ్కి వచ్చే ముందు స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఇలా స్టార్ట్ అవుతుందంటే ఈ కాంట్రాక్షన్స్ అప్పుడు ఏదైతే స్పైనల్ కార్డ్ నర్వ్స్ ఉంటాయి కదా, ఆ స్పైనల్ కార్డ్ కార్డ్ నుంచి నర్వ్స్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఆ నర్వ్స్కి ఇరిటేషన్ గురవడం కానివ్వండి, లేదంటే ఆ నర్వ్స్ పైన ప్రెజర్ పడడం కానీ ఉంటుంది. అలాంటి సందర్భంలో వాళ్ళకి బ్యాక్ పెయిన్ సివియర్ ఫామ్లో ఉంటుంది. ఎందుకు ఇరిటేషన్ అవుతాయంటే నర్వ్స్ హార్మోన్స్ అనేటివి పీరియడ్ టైంలో డ్రాప్ అయిపోతుంటాయి. ఈ హార్మోన్స్ డ్రాప్ అవ్వడం వల్లే పీరియడ్ బ్లడ్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఈ హార్మోన్ యాక్షన్ నర్వ్స్ పైన మజిల్స్ పైన కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇలా డ్రాప్ అయిపోవడం వల్ల ఆ నర్వ్స్ అనేటివి ఇరిటేషన్కి గురవుతూ ఉంటాయి. అందువల్లనే వాళ్ళకి ఈ పెయిన్స్ అనేటివి సివియర్ ఫామ్లో రావడం. చాలామందికి స్టమక్ పెయిన్ అన్నట్టుగా కూడా బ్యాక్ పెయిన్ సివియర్ ఫామ్లో ఉంటుంది. అంటే మనం రూల్ అవుట్ చేసుకోవాలి, బ్యాక్ పెయిన్ నిజంగానే ఈ పీరియడ్ ద్వారా వచ్చిందా, లేదంటే ఏదైనా ప్రెజర్ సింటమ్స్ ఏదైనా వస్తున్నాయా, లేదు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా. బ్యాక్ పెయిన్కి చాలా కారణాలు ఉన్నాయి. ఏదైనా ప్రీవియస్గా ఇంజరీ జరిగి ఉండొచ్చు, లేదంటే కిడ్నీ స్టోన్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఇన్ఫెక్షన్స్ ఏదైనా అయి ఉండొచ్చు, యూరినరీ ఇన్ఫెక్షన్స్ అలా కూడా ఉండొచ్చు అనమాట. సో ఇది పీరియడ్ టైంలోనే వస్తుందా, లేదంటే ఇంకెప్పుడైనా మధ్యలో ఏమైనా వస్తుందా, ఆ నేచర్ ఎలా ఉంది, దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వన్స్ అది ప్రాపర్గా ఐడెంటిఫై చేసిన తర్వాత కరెక్ట్ మెడిసిన్స్ ఇచ్చినట్టయితే ఆ బ్యాక్ పెయిన్ కూడా సివియర్ ఫామ్లోకి వెళ్ళకుండా తగ్గుతుంది. మరి ముఖ్యంగా ఇలాంటి పీరియడ్స్ టైంలో ఎక్కువ పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా, మరి ఇది ఏ సమస్యకు సంకేతం అంటారు? ఈ పెయిన్స్లో కూడా 2 టైప్స్గా ఉంటుంది. నార్మల్గా ఈ పెయిన్స్ని మెడికల్ టర్మ్స్లో డిస్మెనోరియా అంటాం. ఇది ప్రైమరీ డిస్మెనోరియా అంటాం, సెకండరీ డిస్మెనోరియా అంటాం. ఈ ప్రైమరీలో ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏది ప్రాబ్లం ఉండదు, బై న్యాచురల్గానే వాళ్ళకి ఆ పెయిన్స్ సివియర్ ఫామ్లో ఉంటుంది. ఇలాంటి వాళ్ళు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఫుడ్ డైట్ వల్ల, లేదంటే ఇంకేమైనా ఇతర ఇరిటెంట్స్ వల్లనే వాళ్ళకి ఆ పెయిన్ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో కొంతవరకు ట్రీట్మెంట్ అవసరం ఉండదు, న్యాచురల్గానే తగ్గిపోతూ ఉంటుంది, ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. బట్ కొన్ని కండిషన్స్లోనే ఈ ప్రైమరీ డిస్మెనోరియాకి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. అంటే ఏమైనా హార్మోన్ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు పెయిన్, ఇంకేది వాళ్ళకి డిసీజెస్ ఏది లేదు, పెయిన్ మాత్రమే ఉంది, అలాంటప్పుడు ఆ పెయిన్ తగ్గేలాగా మెడిసిన్స్ ఇస్తాం. అలాంటి పెయిన్ కిల్లర్స్ ఏది కాదు, న్యాచురల్గానే ఆ పెయిన్ ఎందుకు కారణం అవుతుంది, ఇరిటేషన్ ఏమైనా ఉందా అని చెప్పేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండరీ డిస్మెనోరియా అంటాం. సెకండరీ డిస్మెనోరియా అంటే వాళ్ళకి గర్భాశయంలో ప్రాబ్లం ఉన్నట్టు, ఈ వాపు కానీ, లేదంటే ఏదైనా గడ్డలు ఏర్పడడం కానివ్వండి, లేదంటే ఇంకేమైనా ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. ఇలా ఏదైనా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఏమైనా పెయిన్ వస్తున్నాయి లేదా, లేదంటే ఆ పెయిన్ నేచర్ ఎలా ఉంది. నార్మల్గా ప్రైమరీ అంటే పీరియడ్స్కి ముందు స్టార్ట్ అయిపోతుంది, పీరియడ్స్ అయిపోయినా ఎండ్ అయిపోతుంది. ఈ సెకండరీ ఎలా ఉందంటే పీరియడ్స్ స్టార్ట్ అయ్యే 2-3 డేస్ ముందే స్టార్ట్ అవుతుంది పెయిన్స్ అనేటివి. పీరియడ్స్ అయిపోయినా కూడా వాళ్ళకి అయిపోదు పెయిన్ అని, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇంకా కొన్ని కండిషన్స్లో త్రూఅవుట్ ద మంత్ మొత్తం పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది. సో ఇలాంటి డిసీజ్ కండిషన్స్ ఏదైనా ఉన్నాయని రూల్ అవుట్ చేసుకొని ఇది ప్రైమరీ కిందకు వస్తుందా, సెకండరీ కిందకు వస్తుందా, దాని ప్రకారమే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ హోమియోపతిలో ఎలా ఉంటుందంటే అది ఏ కేటగిరీ ఐడెంటిఫై చేసిన తర్వాత ట్రీట్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా సెకండరీ స్టేజ్లో ఉన్నదనుకోండి, అది ఇంకా అడ్వాన్స్ అవ్వకుండా, కాంప్లికేషన్స్ రాకుండా ఎర్లీగానే న్యాచురల్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు హోమియోపతిలో. ఇంకా ఈ సెకండరీ డిస్పెండర్కి ఫిడికస్ హోమియోపతిలో మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఇంతవరకు ఏ కేసు కూడా సర్జరీ వరకు వెళ్ళడం కానివ్వండి, లేదంటే ఫెయిల్ అవ్వడం కానీ ఏది లేదు. మేడం, చాలామంది పీరియడ్స్ టైంలో హెవీగా వర్క్ చేయకూడదు, పని కొంచెం తగ్గించుకోండి అంటుంటారు. మరి నిజమేనా పీరియడ్స్ టైంలో అసలు వర్క్ చేయకూడదా? ఇది వర్క్ చేయదు అనేదంతా అపోహ మేడం. నార్మల్గా ప్రజెంట్ ఉన్న డేస్లో ఆల్మోస్ట్ అందరూ వర్కింగ్ ఉమెనే. అవును, చెప్పాలంటే పీరియడ్ టైంలో వర్క్ చేయదు అనేది అవసరం ఉండదు. నార్మల్గా పీరియడ్ టైంలో పెయిన్స్ ఉన్నా కూడా అది మనకి ఎలాంటి వర్క్ డిస్టర్బెన్సెస్ కలిగించదు, అంటే పెయిన్ఫుల్గా మారేంతగా ఉండదు. ఇన్ కేస్ పెయిన్ఫుల్గా మారాయంటే ఏదైనా డిసీజ్ ప్రాబ్లం ఉంటుంది, అంతవరకే అంటుంటాం. నార్మల్గా ఎందుకు వర్క్ చేయొద్దు అంటారంటే ఈ పీరియడ్ టైంలో కొంతమందికి హెవీగా బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. నార్మల్గా 30-80 ml ఆఫ్ బ్లడ్ లాస్ అవుతుందన్నమాట. బట్ కొంతమందికి మోర్ దెన్ 100 ml లేదంటే 200 ml బ్లడ్ లాస్ అవుతుంది. అలాంటి కండిషన్స్లో ఏమంటే వాళ్ళకి మొత్తం బాడీ అంతా నీరసంగా అనిపిస్తుంది. అందుకని అలాంటి వాళ్ళు వర్క్ చేయొద్దని చెప్తారు. ఆ టైంలో వర్క్ చేసినట్టయితే వర్క్కి ఎనర్జీ కావాలి, ఇంకా దాంతోపాటు బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి ఇంకా నీరసంగా అయిపోతారని చెప్పేసి వర్క్ చేయొద్దంటారు. బట్ మైల్డ్ పెయిన్స్కి వర్క్కి సంబంధమే ఏం లేదు. మైల్డ్ పెయిన్స్ మన వర్క్స్ని ఎలాంటివి డిస్టర్బ్ చేయదు. సివియర్గా హెవీగా బ్లడ్ లాస్ అవుతున్నప్పుడు, పెద్ద పెద్ద క్లాట్స్ పడుతున్నప్పుడు, నార్మల్గా 5 days బ్లీడింగ్ కన్నా కూడా 7 days, 8 days, 10 days ఇలా బ్లీడింగ్ అవుతున్న వాళ్ళు మాత్రమే పీరియడ్ టైంలో వర్క్స్ తగ్గించుకోమని చెప్తుంటాం. ఎందుకంటే నీరసం లేకుండా హెవీగా బ్లడ్ లాస్ అవుతుంది కాబట్టి బాడీలో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తగ్గిపోతుంది. సో ఇలాంటి కండిషన్స్లోనే వర్క్ చేయొద్దని చెప్తుంటాం. మరి చాలామందికి పీరియడ్స్ టైంలో చాలా పెయిన్స్ ఉంటాయి, బ్యాక్ పెయిన్ అని, స్టమక్ పెయిన్ అని, కొంతమందికి వామిటింగ్స్ కూడా అవుతుంటాయి కదా. మరి మెయిన్లీ ఈ బ్యాక్ పెయిన్కి, స్టమక్ పెయిన్కి తప్పించుకోవడానికి అంటే మనం కొంచెం
రిలీఫ్గా ఉండడానికి ఎలాంటి మార్గాలు ఎంచుకోవచ్చు అంటారు మనం? యా, ఈ పెయిన్ నేచర్కి మెయిన్గా ఎలా వస్తుంది, మన తినే ఫుడ్ డైట్ వలన, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల, స్ట్రెస్ వల్లనే ఎన్నో పెయిన్స్ ఇంకా ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. ఐ మీన్ ఎగ్జాగ్రేట్ అయిపోతాయి, ఎక్కువగా అయిపోయేలాగా అవుతుంటాయి. సో ఈ పీరియడ్ టైంలోనే కాకుండా నార్మల్గా డైలీ లైఫ్లో కూడా, డైలీ యాక్టివిటీస్లో కూడా స్ట్రెస్ తగ్గించుకోవడం, నైట్ టైం ప్రాపర్గా కరెక్ట్ టైంకి పడుకొని కరెక్ట్ టైంకి నిద్రలేస్తుండడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తుండడం, దాంతోపాటు ప్రాపర్ ఇంటేక్ ఫుడ్ అంటాం, అంటే ఈ రిఫైన్డ్ ఫుడ్స్ కానివ్వండి, లేదంటే ఫ్రైడ్ ఐటమ్స్ కానీ ఇవి తగ్గించుకొని నార్మల్గా హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అంటే కార్బోహైడ్రేట్ ఇంటేక్ తగ్గించాలి హెల్తీ డైట్ అంటే అన్నం డైట్ చేయమంటే అసలు అన్నమే తినడం మానేస్తుంటాం. బట్ నేను చెప్పేది ఏంటంటే కార్బోహైడ్రేట్ ఫుడ్ తగ్గించుకోవాలి, ప్రోటీన్ ఫుడ్ని పెంచుకుంటూ ఉండాలి. ఇలా చేసినట్టయితే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, లేదంటే బాడీ ఫంక్షన్స్ కానీ ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. ఇదంతా ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్స్ వల్లనే ఫీమేల్లో ఎక్కువ డిసీజ్ కనిపిస్తూ ఉంటాయి. సో వన్స్ లైఫ్ స్టైల్ సెట్ అయినట్టయితే ఆ డిసీజెస్ ఆటోమేటిక్గానే తగ్గిపోతుంటాయి.